2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో శ్రీనివాసరావు అనే వ్యక్తి దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే కోడికత్తి శ్రీనివాసరావు అప్పటి నుంచి ఇప్పటి వరకు జైల్లోనే మగ్గిపోతున్నారు. ఎట్టకేలకు ఇవాళ ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. కేసు విషయమై మీడియాతో మాట్లాడవద్దని కోర్టు షరతు విధించింది. వారానికి ఒక్కరోజు ట్రయల్ కోర్టు హాజరు కావాలని కోరింది. కొంతమంది దళితులు ఇప్పటికైనా శ్రీనివాసరావుకు ఊరట కలిగిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు ఒక ప్రముఖ వ్యక్తికి ఒక చిన్న గాయం తగిలితే 5 ఏళ్లు జైలు శిక్ష వేశారు. ఒక సాధారణ వ్యక్తిని చంపేసిన సమాజంలో పట్టించుకోవడం లేదు అంటూ ఇక నుంచైనా మంచి వ్యక్తిగా మారి మంచి వాళ్ళకి సహాయం చెయ్యి అంటూ అంతా జగన్ చేపించారు అంటూ చెప్పుకొస్తున్నారు మరికొంతమంది. ఇక కోడికత్తి కేసులో శ్రీనివాసరావుకి ఊరట కలిగిందని చాలామంది హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు.